నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. దుర్గమ్మ తల్లి కథలో పార్ట్ 7. ఈ వీడియో పెట్టడానికైతే చాలా మంత్సే పట్టింది. కథ అంతా అయిపోయాక నిప్పుల గుండం కూడా పెట్టారు. ఆ నిప్పుల గుండం మేము కూడా తొక్కాము. నిప్పుల గుండం తొక్కటం కోసం మేమైతే ఉపవాసం కూడా ఉన్నాము. ఈరోజు నైట్కి కథ అయితే నిన్న నైట్ డిన్నర్ చేసాము, ఇంకా అంతే. ఈ రోజంతా ఏం తినలేదు. నెక్స్ట్ డే మార్నింగ్కి కథ అయ్యింది, 6 అయ్యింది. ఆ తర్వాత ఎప్పుడో తిన్నాము మేము. అంటే 24 అవర్స్ కన్నా ఎక్కువే ఉన్నాము ఫాస్టింగ్లో. నాకు నిప్పులు తొక్కినప్పుడైతే కొంచెం మంటగా అనిపించింది, కానీ ఇంకా మార్నింగ్ అయితే ఏమీ లేవు. కాళ్ళు కూడా చూసారు ఎలా ఉన్నాయో. మా అమ్మగారు, నేను, మా సిస్టర్ కూడా నిప్పుల గుండం తొక్కాము. ఇంకా వీడియో అయితే చూసాయండి. ఆ కోనే నీళ్ళు ముట్టుకోకూడదయ్యా బాబు. ఆ కోనే నీళ్ళు ఆడవారు పడితే మగవారు అవుతారు, మగవారు పడితే ఆడవారు అవుతారా బాబు. నీదేవరయ్యా? ఏ ఊరో చల్దా? రే బాబు నీది ఏ పల్లెయ్యా? ఏ పల్లె పడదల్దా? రే బాబు నీ తల్లి ఎవర్రా? అసలు ఏమీ చల్దా? రే బాబు మీరు పెంచుకుంటాను ఎవరు పెంచుకుంటాను వస్తా నాయన చక్కగా తల్లి ఒకదేవి ఏం చెప్తుంది? నారు ఏమైనా బాబు నీకు శ్రీనివాస పేరు పలుకుతావా? ఏమంటే శ్రీనివాస అంటే పలుకుతావా? నాయన చక్కగా ఇక్కడ నాయన ఇక్కడ శ్రీనివాసుడు రాకుండా అక్కడ ఆకాశరాజు ఏం చేస్తుంది? ఆకాశరాజు ఆయన తూర్పు భారతంలో సహోదరుంటే సహోదరు దొరికిందంట. బంగారప పెట్టిలో ఉన్నది అంద ఆడవాళ్ళని ఇంటి చేసి ధరణమ్మ ఒళ్ళోని స్వర్గపెట్టడానికి చక్కగా ఆ ధరణిదేవి పెంచుతుంది. ఎలాగంటే అమ్మ అయ్యన్నది చక్కగా తల్లి దేవి చక్కగా ఆడవాళ్ళని పెంచుతుంది. ఎలాగంటే అమ్మ సిరిమల్లి చక్కగా విరిగిచేకి ఒక బొట్ట తయారు చేస్తారంట. శ్రీహాపురంకి విరిగిచేడి బెత్తారుకి బొట్ట సంఖ్యని పెట్టుకుని ఎలా ఉందంటే అమ్మ సోదేశో అమ్మ సోదేశో అమ్మ సోదో అమ్మ సోది గోవింద దుర్గా మల్లేశ్వరి గోవింద గోవింద బాబునల్లని భారే నామాల గల తండ్రి వల్లల్ల నామాలు ఏమ వర్ణించలేమయ్యో స్వామి తిరుపతింకరమను మాకు రాజు తొంభడెక్కడున్నాడు, ఏ సోకన్నాడు, ఎందుకున్నాడు బాబుడమ్మా సత్తాలు పట్టాలు చింపుట్టుకోడు జన్మచ్చారమ్మా కళ్యాణం మొత్తాలు దగ్గరికి వచ్చింది. ఎక్కడో ఒకసారి ప్యాకేజ్ తీసుకురాలేదు తీర్చలేరక్క ఊరు మంగళ పెళ్లి చేసుకోరక్క. నువ్వు కాదు కూడా చేసుకోండి కాలముట్లో పోతాను అలా పారిపోతారు. తుప్పల్లో పోతారు.
తమ్ముడు మరి నేను చేసుకోనక్క చేసుకోకపోతే నేను తండ్రి తమ్ముడు ఏం కావాలో చెప్తావా తండ్రి వాళ్ళ కట్టగానులు ఇవ్వాలి మాకు చెప్తావా తమ్ముడు మరి నాకు కట్నం కూడా పరిస్థితులు కోరుకులు నంచాను లెక్క తమ్ముడు ఏం కోరుకుని ఇవ్వాలి నువ్వు? తమ్ముడు అయితే కోరుకుంటానక్క నీ పెద్దవాడ పండుగలకు వచ్చే భక్తులంతా డబ్బు తను డబ్బు ఏమంటే తెచ్చిద్దరక్క ఆ డబ్బు తను నాకు ఇచ్చేస్తావా చేసుకుంటారా తమ్ముడు అది డక్కారే పొద్దున మంగళ కాపురం వచ్చాక సినిమా తీసుకెళ్ళి షికారు తీసుకెళ్ళాక నువ్వు ఎక్కడ తెచ్చుకున్న డబ్బులు నువ్వు ఇచ్చిన డబ్బులతో తీసుకెళ్తాను షికారులు చెప్తాను మంగారు అలాగే చెప్తాను తమ్ముడు అయితే ఇంకో చిన్న కోరుకుంటాను నీ పెద్దవాడ పండుగలకు వచ్చే భక్తులంతా ఎండి బంగారం ఎనభై లేకుండా తెచ్చి నీకే ఇస్తారక్క అందులో ఎండి బంగారం నాకు ఇచ్చేస్తాక అయితే ఇంకో చిన్న కోరుకుంటానక్క ఆడవచ్చు కదా ఆడవచ్చు నీకు పెద్ద పెద్ద గోపులు బిందులు ఇస్తారక్క అందులో బిందులు తీసుకుని గోపులు నాకు ఇస్తారక్క తీసుకుంటారా తమ్ముడు మరి బట్టలు మంగళాలు కాపురం వచ్చినప్పుడు ఇంటింత సామాను అందంగా ఆలోచించి ఇల్లు బాగుంది ఇంటింత సామాను అందంగా తలపరుచుకుని ఉంటారక్క మంగాదేవి కాపురానికి వచ్చినప్పటికి అలాగే చెప్తాను తమ్ముడు ఆడవలసిన కదా ఆడవలసిన నీకు కాళ్ళు కడుగు పళ్ళు చెంబు నీకే ఇస్తారక్క అందులో సొమ్మును తీసుకుని పళ్ళు నాకు ఇస్తారక్క అయితే క్వశ్చన్ ఆడవచ్చు కదా ఆడవచ్చు కట్టిన 66,000 రూపాయలు డబ్బు ఇస్తారక్క అందులో సగం వాటా 36,000 ఇస్తారక్క ఏం చేయమంటావు అక్క పొద్దున మంగళవారం కాపాడికి వచ్చాక బావా మనం ఏర్పాటుగా ఉండు తిన్నాం ఉప్పు పప్పు బియ్యం పట్టాలి అంటే ఎక్కడి నుంచాను మరి ఉప్పు పప్పు తీసుకున్నాను అయితే ఇంకో చిన్న కోరుకుంటానక్క ఆడవచ్చు కదా ఆడవచ్చు నీకు చీరలో రైతుల గుడ్లో బట్టలు పెడతారక్క అందులో రైతుల గుడ్లు నువ్వు తీసుకుని చీరలాగా ఇస్తారక్క బాబు నాకు చీరలు అయితే అక్క అదే పొద్దున మంగళవారం కాపాడానికి వచ్చాక బావా రాజమండ్రి బొమ్మనాభ దర్శనం వెళ్ళి పెద్ద పెద్ద కంచున్నది ఎర్రలు లేకుండా నేను ఎక్కడ డ్యాన్స్ ఉన్నానక్క పెళ్లి పిల్లలు అందరికీ కావాలా నేను కొనటి అయితే నేను పర్లేదు అక్క ఎత్తవక్క అయితే క్వశ్చన్ అక్క ఇందాక ఏం చెప్పానక్క నాకు పెళ్ళొద్దు మురుగు నీ కాలముట్టప్పుడు పోసానంటే నువ్వు వాళ్ళ పరుగు లేకపోతే బాబా నీకు ఏం కావాలని ఇస్తానవా ఇప్పుడు మళ్ళీ అలా ఆ మాట అడ్డవేస్తావేటక్క నువ్వు ఇప్పుడైనా సరే ఎవరంటే పోతాను అలా కాలముట్ట ఎత్తవక్క అయితే క్వశ్చన్ కోరుకుంటానక్క ఇప్పుడు దాకా ఒంటరి వాళ్ళు ఎండకి నేను ఆనంద దర్శనక్క పాపం రేపు పొద్దున మంగళ కాపడానికి వచ్చాడు ఎండలోని వాళ్ళని కాపడం చేసినాం కదక్క అంత గాలి చేత 7 గంటలపై గుళ్ళు అసలు పెడతాక్క అయితే ఇంకో శనగోరుకుంటున్నా నీ పెద్దవాళ్ళ కొండలో వచ్చే భక్తులు అందరూ తాంజపాలు చేయడానికి కృష్ణా గోదావరి ఉంది అలాగే నా 7 గంటలకు వచ్చే భక్తులు అంతా తాంజపాలు చేయాలంటే ఎదురు కావాలి కదక్క ఒక కోరేరు పంపించక్క అయితే ఇంకో శనగోరుకుంటున్నా నీ పెద్దవాళ్ళ కొండలకు ఒక్క మిట్టుందక్క అందులో 51 పెట్టినాక రాసిస్తారక్క అదేటక్క ప్రకాశంగా మాట్లాడుతున్నావు పైన కావాలా కింద కావాలంటే నాకు అలా కుదరదక్క కింద నుంచి పైకి కావాలి కింద నుంచి పైకి మెట్టు తెచ్చి పెట్టి కావాలక్క పైన తీసుకుంటే కింద రాలేవారు కింద తీసుకుంటే పైకి వెళ్ళేవారు అందుకే మెట్టు తప్పించి మెట్టించింది అనుకో తప్పలా అలా దుమ్ముకుంటే వెళ్ళిపోతారు అక్కడ కంకణాలు కట్టున్నారు నా మాట కంకణాలు ఇస్తున్నారు అక్క ఇప్పుడు అన్న మాట అప్పుడు అప్పుడు అన్నమాట నేను ఎప్పుడు కాబట్టి చేస్తారక్క తెల్లకాయలు తీసుకుంటాను అంత రాసిస్తావా తెల్లకాయలు సిరిగిపోతాను అంత సిరిగిపోతాయి తెల్లకాయలు నల్లసరాలు నమ్మకం లెక్క అమ్మా అదేంటే
I'm